అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 100కి 90 మంది బీఆర్ఎస్ కోటేశారు. 100కి 90, 95 మంది 2023లో కూడా 2023, 18, 14లో కూడా. ఎందుకు అని అంటే ఒకటి ఫస్ట్ 14లోనే భయపడేశారు. ఏది భయపడి బీఆర్ఎస్ మీద భయపడి తెలుగుదేశం బీజేపీలకి వేశారు వాళ్ళు భయపడి. కానీ కేసీఆర్ వచ్చాక రాష్ట్ర విభజన ఇంపాక్ట్ ఏమి చూపించలేదు జనం మీద. తరిమేయాలి గిరిమేయాలి ఇట్లాంటి మాట ఏమనలేదు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అతను బాగా చూసుకున్నాడు. దానితో పాటు కేటీఆర్ వాళ్ళని కలపడంలో సక్సెస్ అయ్యాడు. వాళ్ళందరికి విడివిడిగా ఆ ఏరియాలు మీటింగ్లు పెట్టి హోటళ్లలోనో లేకపోతే కుల మీటింగ్లు ఇట్లాంటివి పెట్టి మేము మిమ్మల్ని ద్వేషించట్లేదు, మొన్న మీరు ఎలక్షన్లో అట్లా ఓటేయడం కరెక్టా, మేము ఇన్నేళ్లు కొట్లాడుకుని రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఇవాళ మీరు వేయడం కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. ఒక రకంగా ఆ మాటలో కొంత బెదిరింపు ఉన్నట్టే. అంటే ఏంది మీరు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు, ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళకి వేస్తారా అనేటటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తూ, అంటే ఓ పక్కన దబాయిస్తూ, అంటే మర్యాద పూర్వక దబాయింపు, మీరు ఇప్పటికి కూడా ఆలోచించకపోతే ఎట్లాగా ఆలోచించుకోండి అని చెప్పాడు. దాంతో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 16లో ఘన విజయం సాధించింది. కార్పొరేషన్ చరిత్రలోనే లేని 99 సీట్లు గెలుచుకోవడం ఆ రోజున. అది బీఆర్ఎస్ కి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. కేటీఆర్ సక్సెస్ అది. దాన్ని కేటీఆర్ తర్వాత 19 ఎలక్షన్స్ 18లో జరిగిన ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు కదా.